ఇక మీర్ చౌక్ దగ్గర గుల్జర్ హౌస్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 8 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇందులో చిన్నారులు మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, మొత్తానికి ఆ సంఖ్య 9 మందికి చేరుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే ఈ ఉదయం ఏదైతే మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జారీ హౌస్ లో ఉన్నటువంటి ఒక పెరల్ షాప్ లో ఈ ఉదయం 6:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఆ యొక్క బిల్డింగ్ లో మొత్తం టోటల్ గా 30 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీయడానికైతే అక్కడ రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. మొత్తం టోటల్ గా 10 ఫైర్ ఇంజన్లు వచ్చేసి అక్కడ మంటలను అదుపు చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ కి తరలించే క్రమం లోపల మొత్తం టోటల్ గా 9 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. దాంట్లో 3 మహిళలు 3 పురుషులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మరి ఒక 3 చిన్నారులు గట్రా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ దట్టమైన పొగలు అలుముకోవడం చేతనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రాథమిక విచారణలో మాత్రం అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇదైతే ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. కాబట్టి పాతపర్తి ప్రాంతంలో ఈ యొక్క దుకాణాల సముదాయం మొత్తం టోటల్ గా అయితే ఇరుకుగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఫైర్ ఇంజన్లు రావడం కూడా కొద్దిగా ఆలస్యం కావడం చేత ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చందు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 9 మంది మరణించారు. గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు ఏసీ కంప్రెసర్ పేలి కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, అదేవిధంగా 2 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. అదే ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే మీర్ చౌక్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా ఊపిరాడక చాలామంది అక్కడ మంటల్లో చిక్కుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 9 మంది చనిపోయినట్లు గుర్తించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇప్పటికే 9 మంది మరణించగా అందులో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో మనం విజువల్స్లో చూస్తున్నాం, దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా ఊపిరాడక చాలామంది అక్కడ చిక్కుకుని ఆ మంటలో మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఎవరికైతే ఇందులో గాయాల పాలయ్యారు వాళ్ళకి ప్రస్తుతం వారిని హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక మరికొంతమంది కూడా అక్కడ చిక్కున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని రెస్క్యూ చేసే పనిలో ప్రస్తుతం అక్కడ అధికారులు ఉన్నారు.